రేపు ఉదయం బయటికి వెళ్ళిపోతున్నావు. ఇదిగో నీ లాస్ట్ సప్పర్. ఈరోజు పోటీలో నువ్వు గెలిస్తే 10 రూపాయలు, ఓడిపోతే 100. ఈరోజు ఎవడు? అల్లిపురం శంకర్. ఆడు బుద్ధినోడు పైకి లాగడు, కానీ జనం పందెం మొత్తం నీ మీదే కాశారా. 4 దెబ్బలు తిని ఓడిపోయి వచ్చావంటే బయటికి వెళ్ళేటప్పుడు బోల్డ్ డబ్బులతో వెళ్ళచ్చు. రాత్రి ఓడిపోతే మంచి డబ్బులు వచ్చేవి కదరా. ఓడిపోతే వచ్చే డబ్బు కంటే గెలిచినప్పుడు వచ్చే గౌరవమైనా కావాలి. ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. ఇదిగో నీ పందెం డబ్బులు. ఇదేంటి ఇంత డబ్బా? నా 20 ఏళ్ల సర్వీసులో చాలా మందిని ఆడించానురా. నిన్నొక్కడే ప్రేమించాను. నీ ఒంటికి బుర్రకి ఒక స్పీడ్ ఉంది, దాన్ని వదిలీకు. బయట చాలా ఖర్చులుంటాయిరా. నీ మీద బాగా సంపాదించాను, పర్లేదుంచు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులకి ఇక్కడే తేలుతారు. నువ్వు మళ్ళీ రాక. బయటికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నా? విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసు గుర్తు రావాలి. అలాంటిది ఏటైనా చెయ్యాలి. అలా పేరు వినబడాలంటే చాలా డబ్బులు సంపాదించాలి. ఈ దేశంలో చలామణయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికొక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసలు గురించి 99 మంది కొట్టుకుంటారు నాలాంటోళ్ళు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు. నీ కొత్త ముందే వెళ్ళు. వాసు, ఎప్పుడు అవసరమైనా నన్ను పిలు. తీసుకో. నువ్వు కూడా తినేయమ్మా. నేను తింటాను, మీరు తినండి. అనియా, ఇన్నాళ్ళు అమ్మని మీరు చూసుకున్నారు. ఇప్పుడు నుండి మిమ్మల్ని నేను చూసుకుంటా. నాకు పని కావాలి. ఇప్పటికిప్పుడు పని అంటే ఎలాగన్నయ్యా? చూద్దాంలే. అదే షిప్ యార్డ్లోనూ పోర్ట్లోనూ పని దొరుకుతానయా? ఏటి నువ్వేటి కాలేజ్ నుంచి వచ్చావేట్రా? జైలు నుంచి వచ్చావు. షిప్ యార్డ్లో పోర్ట్లో పని అంటే చదువుకోవాలా. మనలాంటి వాళ్ళు పూర్ణ మార్కెట్లో ఏ లేబర్ పని ఎత్తుక్కోవాలి. కానీ తిను. ఏంటి పనుందా? అనియా, ఇగో పనేడుందేటి? పర్లేదే లేదు. కొట్టు ముందు అడ్డంగా బండి నిలబడుకోనాది. దించరా, లోడ్ దించరా బాబు, తర్వాత మాట్లాడుకుందాము. ముందు నువ్వు చెప్పు, తర్వాత దించుతాను. అయ్యా, ఏమైనా పనుందా? లోడ్ దించరా బాబు, తర్వాత మాట్లాడుకుందామన్నాను కదా. ముందు జీతం పెంచే ఊరు చెప్పు, తర్వాతే పని. ఓరే, నీ పని ఎంత, నా రాబడెంత? ₹1 కూడా పెంచరు. అంతగా మానేయాలనుకుంటే ఈ నెల తర్వాత మాని. ఏదైనా పనుందా? బేగి చెప్పురా. నెలకి 20 రూపాయలు. నీకు 20 ఇచ్చేసి నాన్న సరస్వతి పార్క్ దగ్గర మాడి బద్దలు అమ్ముకోవాలా, అంతేనా? పనుందా లేదా? ఎల్రా బాబు. నేనైనా ముష్టి అడుగుతున్నానా? పని అడుగుతున్నాను. అది కూడా మానేస్తా అంటున్నాడు కదా.
నాకు 10 రూపాయలు ఇస్తే చాలు. ఒరే ఎవర్రా నువ్వు? నీకు పని వద్దు, నాకు కావాలి. మీద చెయ్యేసే సిరీస్ 2 వస్తే తిట్టేస్తాను. ఏంటి పనుందా లేదా? ఒరే బిల్లు పీసి వెళ్ళిపో. నా జీతం ఇవ్వు, నేను వెళ్తాను. ఇస్తానులే, తర్వాత వచ్చి ఒట్టుకెళ్ళు. నెలకు 10 రూపాయలు, 1వ తారీఖు జీతం. మధ్యలో పేణం పోయిన పావలు ఇవ్వను. రోజుకు 4 లోడులు దించి సర్దాల. ఎక్స్ట్రా లోడుకి 10 పైసలు ఇస్తాను. రోజుకు 2 సార్లు టీ. నీ సుట్టా పెడితో నాకు సంబంధం లేదు. ఏంటి సరేనా? సర్లే. ఈ లోడు ఎత్తుకెళ్ళి లోపలి దించు. సోతంటే పని చేసేవాళ్ళగా అనట్లేదు నాకు. చూడండి అమ్మ, రేట్ ఎంత పెరిగిందో. మీకు ఎంత కావాలమ్మా? ఏట్రెడ్డి, మా వాడిని పనిలోంచి తీసావట. ఆశీలు కట్టి చాలా రోజులు అవుతుంది. అది ఇది సెటిల్ చేసి. ఆడ అడిగిన జీతం నేను ఇచ్చుకోలేను సార్. మనం 4 రోజుల్లో డబ్బులు వీలు చూసుకుని ఆశలు కట్టేస్తాను. పళ్ళు బాగా చూపిస్తున్నావు. ఆశీల్ డబ్బులు అట్టుకరమ్మని అమ్మోరన్న కరాఖండిగా చెప్పాడు. 4 రోజులు సత్తానంటున్నాను కదా. మరి అయితే నీ కూతుర్ని పంపి అమ్మోరి దగ్గర ఉంటుంది, డబ్బులు ఇచ్చి ఇంటికి కొట్టుకెళ్ళు. అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా రౌడీ నా కొడక. ఏట్రా మాటలు? ఏంటి చేసుకుంటావు చేసుకోపో. ఆశలు రూపాయి కూడా కట్టినాం. అయిపోయావు రెడ్డి నువ్వు. ఏట్రా అయిపోయేదే నా ఈ కలకట్ట. గాలి నా కొడక, బేవర్స్ నా కొడక. వదిలా అమ్మ నా కొడుకునే అడిగే వాళ్ళు కొడుకులకి. నేను వెళ్తున్నాను, పని అయిపోయింది. పొద్దున్న వచ్చిరా. హౌస్ఫుల్ అని చెప్పాను కదయ్యా. దరిద్రం సంకలేడు తిరుగుతున్నాడు ఉందిరా. టికెట్లు అయిపోయాయి పదా. ఎన్టీఆర్ని చూద్దాం అనుకున్నాను, కొంచెం ముందే రారా అంటేనావా? హార్బర్లో లేట్ అయిపోయిందిరా. అవును, మరి నువ్వు తోస్తే కానీ సిప్పు కదలదాడ. ఓ నేను వాంటర్ రా, పంపిస్తాను రావాలి. సరే సర్లే పదా. రేపు వెళ్దారా? రేపు బేగ్ వచ్చి నేను తీసుకెళ్ళా. సినిమా కూడా చూడలేదు. అరే కావాలని చేసినట్రా, భలే ఉన్నావు నువ్వు. అన్నిటి కలుగుతావు గుంటలాగా. నీకన్నా గుంటనయ్యం. ఇదే రావట్లేదు, ఇదొకటి సరిగ్గా పనిచేయదు. పదా అనియా, ఏట్రా అప్పుడు వచ్చేసావేటి? పని ఎలాగుంది? పని బానే ఉంది. ఓనరే మరీ పిలకల మనిషిలాగా ఉన్నాడు. ఓనర్లు అంటే అలాగే ఉంటారు మరి. ఇప్పుడు సినిమా కూడా లేదు, మరి రేట్ చేద్దాం. ఒరే అటుపక్కెళ్ళి చాలా రోజులైందిరా. ఒకసారి అటుపక్క వెళ్ళి నువ్వు తొక్కు. నువ్వు ఎక్కరా, నువ్వు రారా చెప్తాను. ఎటు వెనకాల వచ్చే. అనియా ఏటానియా? నువ్వు రారా. అమ్మడి అమ్మ, ఈరోజు సోఫియా డ్యాన్స్ ఉన్నట్టుందిరా. ఒక్కసారైనా సోఫియాని దగ్గర నుంచి చూడాలని ఉందన్నయ్య. ఒరే ఆ క్లబ్లోకి వెళ్ళడానికి బట్టలు కుట్టించుకోవాలంటే మనం 3 సంవత్సరాలు కష్టపడి డబ్బులు కూడా పెట్టాలా. పద పద. నువ్వు ఎక్కరా? ఎప్పుడు ఏదో చెప్తానే ఉంటాడు. సోఫియా ఎవరు? నానిబాబు కీపు. నానిబాబు ఎవరు? సోఫియా కీపురా. నీకు మెల్లగానే అర్థమవుతాలే. స్టాండ్ ఎక్కడ? ఆహా, సావులబోధం కలకలాడిపోతుంది. అరే వాసే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాల్ టికెట్ అయితే సోఫియా బాల్కనీరా. సినిమా ఒకటే, అర్థమైందా? ఏ పిల్ల, ఎంత వస్తావా? ఆ పిల్ల రాదు, నేనొస్తాను. ఒకలంటే రూపాయి, ముగ్గురైతే 3 రూపాయలు.
సరే పద. అదేంటి ఆ పిల్ల రాదన్నావు? దానికి రాదు, నాకు తోడొస్తుంది. రేడు దీనికి కూడా తోడొస్తారా? ఏ వివరాలు అడక్క, పని చూడు. ఏ రిక్షా ఇట్రా. మీ అక్కతోటి నువ్వు ఎందుకు వచ్చావు? నీకెందుకు ఈ వివరాలు? పని చూసుకో. నేను ఆ పనికి రాలేదు, నీలాగే తోడొచ్చాను. అంటే నువ్వు ఉండవా? చచ్చా, డబ్బులతో కొనే పని కాదు అది. అబ్బో, అరే రే వాసు, వాసురే చిట్టి ఎక్కడ్రా? తప్పులకి పోయిందిరా, బేగ రండి. రండిరా. ఏంట్రా? మరి దీనికి అది అయిపోతుందిరా. పద. ఏడ్ చేసావురా? నేనేటి చేయలేదు బాబు. డబ్బులు బొక్క. అది చెల్లొద్దు నాకు. అలా తాళంకు తట్టుకుని తిరగకపోతే మూర్చుందని చెప్పొచ్చు కదా. ఇల్లు గడాలి కదా. పదరా. పొద్దున్నేకి షవర్మా చూసాను. ఎక్కడుంటావు? పూర్ణ మార్కెట్. రే వాసు ఏంటి అక్కడ? అటేపు వస్తే కలుస్తాను. విశాఖపట్నం పోర్టులో బొగ్గును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాక పోర్టు చుట్టూ నివసిస్తున్న ప్రజలకు ఒక సమస్య వచ్చింది. ఎగిరే ఆ బొగ్గు ధూళి వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి చేరి చాలామంది ఆరోగ్యం పాడైంది. ప్రజలు ఆందోళనకు దిగారు. అప్పుడు ఆ బొగ్గు ధూళి ఎగరకుండా నీళ్లు కొట్టే కాంట్రాక్ట్కు పోర్ట్ మేనేజ్మెంట్ టెండర్లు పిలిచింది. ఆ నీళ్లు కొట్టే కాంట్రాక్ట్ను దక్కించుకున్నవాడు కేబీ రెడ్డి. నెల్లూరు నుండి వచ్చాడు. ఎన్ని ట్రాక్టర్లు నీళ్లు కొట్టాడో కేబీ చెప్పింది అధికారులకు లెక్క. లంచం, భయం వాడి పెట్టుబడి. వాడి దగ్గర విశాఖపట్నాన్ని భయపెట్టడానికి ఉన్న భూతం పేరు అమ్మోరు. కటింగులు పోను నీ జీతం సరిగ్గా వస్తుందా లేదా అని నెల నెల లెక్కలు చూసుకోవాలి. అది వదిలేసి నా లెక్కల మీద దృష్టి పెడుతున్నావా? తప్పు కదా. ఇది ప్రజల ఆరోగ్య సమస్య. నేను రిపోర్ట్ రాశాను, అది నా డ్యూటీ. రాద్దా? కాలుష్య వ్యతిరేక సంఘం చేతికి నా రిపోర్ట్ ఫైల్ వెళ్తే నీ మీద ఎంక్వైరీ చేస్తారు. ఈ రిపోర్టే కదా. మార్కెట్లో పంచాయతీ ఏట్రా? ఒకడు ఆశీలకు కొడుతున్నాడు. మిగతా వాళ్ళని చూసి కడ్డం లేదు, గట్టిగా అడుగుతున్నాను. జనానికి భయం తగ్గిపోతే ఇవే బొగ్గుల మీద సీకులు కాల్చుకొని అమ్ముకోవాలి. అక్కిపాలెంలో కొట్టేట్టేద్దామా? నేను చూసుకుంటాను. చాలా సేపు అయింది కోర్టు దగ్గరికి వెళ్ళాలా. పురోని రాసుకున్నప్పుడు అని చూసుకోవాలా. ఆశీలు కట్టమంటే చెయ్యి పారేసుకున్నావు. నా మీ చెయ్యి వేస్తే అమ్మోరు మీద వేసినట్టే. తప్పైపోయింది సల్మను, ఏదో కోపంలో సరిపోయింది, వదిలి. మరే రెడ్డిని షాప్ ముందు కట్టేయనరా, 2 చేతులు తీసుకెళ్ళిపోదు.
వాసు నన్ను కాపాడరా, వాళ్ళు నన్ను చంపేస్తారు. రే నన్ను కాపాడరా రే. ఎవరాలు? వాళ్ళు అమ్మోరు మనుషులు రా, నన్ను చంపేస్తారు రా. కాపాడరా రే, కాపాడు. వాళ్ళకు నాకు పేచీ లేదు. ఇప్పుడు నిన్ను కాపాడి రేపటి రోజు వాళ్ళు నా మీదకి వస్తే అప్పాలరెడ్డి 2 చేతులు పట్టుకెళ్ళిపోతున్నాను. ఆ సీల్ కట్టడానికి మూలుగుతున్న వాళ్ళందరూ వచ్చి చూసుకోండి. తాళం బద్దలు కొట్టాను రా. రే రే వాసు, రే వాసు, వాసు దీని నుంచి బయటపడిరా. ఒక్కగాను కూతురా, నా కుటుంబం అన్యాయం అయిపోతురా. రే రే వాసు, రే నీకు దండం పెడతారా. రే రే తలుపులు పాత్రలు కొట్టేస్తున్నారా. రే వచ్చేస్తున్నారా. రే 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 వాసు, ఏటి కావాలన్నా ఇస్తావా? ఇస్తాను రా, కాపాడరా. మాడుతున్నానుగా, 2 నిమిషాలు ఉండండి. నీకేం కావాలో చెప్పురా. నీ వ్యాపారంలో సగం వాటా కావాలి, ఇస్తావా? ఇస్తాను. ప్రామిస్? రే నా ప్రాణం పోతే ఏదీ లేదు. నీ బతికితే ఆ బతుకులు సగం నీది, ఈ వ్యాపారంలో సగం నీది. ఒట్రా బాబు, కాపాడరా, నన్ను కాపాడరా. మార్కెట్లో ఎవరో ఒకడు వచ్చి మనం సుధ కుట్టాడంటే వాడినంత తేలిగ్గా తీసుకోలేం. నేను వస్తే కొండకి చెప్తాను, రాత్రి కానీ సముద్రంలో కలిపేయండి. మరో ఆడి చేతికున్న కూలీ బిల్ల మార్కెట్ ద్వారాన్ని కట్టించు. వాడిని మాయం చేసింది మనమేనా? బజార్లో వాళ్ళే ప్రతి గాకి తెలియాలి. ఒరే ప్రసాద్, గట్టిగా కొడుతున్నట్టున్నారా. బేగి నువ్వే ఎదురు చేయరా బాబు. అమ్మూరు చెడిట్రా. రిక్షా అంది రెడీగా ఉంచు. అటు బతుకున్నాళ్ళే తెలీదు, బేగి తీసుకెళ్ళండి. రే చంపేస్తారు, రండి చంపేస్తారు. పద. ఎక్కడికి? రే ఆయన చంపితే నన్ను కూడా చంపేస్తారా. ఆయన కాపాడుకోవాలి, కాపాడుకోవాలి, కాపాడుకోవాలిరా, కాపాడుకోవాలి. చూసుకున్నారా? చాలా లోపలికి వెళ్ళాలి. కట్టు కట్టు, గట్టి కట్టు. ఏట్రా అమ్మోరు, తప్పులు లేకుండా సముద్రంలోకి బయలుదేరినట్టున్నావు. నానిబాబు గారు, మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దు. పోలీసుల సాయంతో ఆడిని కట్టేసి కొట్టడం కాదు, ఆడి కట్లిప్పు, దెబ్బలాడిగెలు, అది మగతనం. కట్లిప్పేస్తే కొట్టేస్తాడా? కట్లిప్పి చూడు, ఇక్కడి నుంచి ప్రాణాలతో ఒక్కడెళ్తాడేమో చూద్దాం. ప్రామిస్. ఆడు కరెక్ట్ గానే చెప్పాడు. మార్కెట్ లో మీ మనుషుల్ని చితకొట్టేసినప్పుడే ఆడు నా మనిషి అయిపోయాడు.
నానిబాబు మనుషుల మీద చెయ్యేస్తే రే అమ్మోరు బొగ్గుల మీద కొట్టే నీటి మీద నీలాంటి రౌడీలు పోసే ఉచ్చ మీద బతకడం అయిపోయిందని కేబీకి చెప్పు. రాయ్, రేపటి నుంచి మార్కెట్ నాది, మాది. మీ వాళ్ళెవ్వరూ అల్లిపురం దాటి రాకూడదు. అమ్మోరికి ఇంకెవరు ఆశీలు కట్టక్కర్లేదు. ఈ రోజు నుంచి మార్కెట్ వాసుది. నాన్నబాబు గారు మా తమ్ముడే వాసు. ఉంటానండి. అల్లుడు గెలిచావరా? వాసు ఒక నిమిషం ఆగు, ఇట్రా ఒకసారి. అమ్మోరు గుడికి వెళ్ళాను, నీకేం కాకూడదని మొక్కున్నాను. నన్నే నమ్ముకుంటా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. దేవుడంటే ఇష్టం లేదా? నీకోసం గుడికి వెళ్ళిన మనిషి అంటే కూడా ఇష్టం లేదా? నిన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవించవచ్చు, తప్పులేదు. కోకాకోలా ఇండియాకి రావడానికి ముందు నెల్లూరు జిల్లా కావలిలో పెండం సోడా సెంటర్లో సుగంధి సోడా ఫేమస్. ఆ సుగంధి సోడా ఫార్ములాకు చిన్న మార్పులు చేసి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టాలని నెల్లూరు నుండి వైజాగ్ వచ్చిన వాళ్ళు నానిబాబు అండ్ కేబీ. పార్ట్నర్షిప్తో ఫ్యాక్టరీ పెట్టిన కేబీ డబ్బు కక్కుర్తి వలన తర్వాత ఇద్దరు విడిపోయారు. నానిబాబు కూల్ స్పాట్ పేరుతో కూల్ డ్రింక్ ఫ్యాక్టరీను క్లబ్ను నడుపుతుండేవాడు. రాజకీయాల్లోకి రావాలని నానిబాబు టార్గెట్. అప్పుడే వాసు నానిబాబు జీవితంలోకి వచ్చాడు. ఏయ్ వాసు, రా కొండా. వాసు నాకు బాగా కావాల్సిన వాడు. మన వైజాగ్ వచ్చిన కొత్త బాసు. హలో. సోఫియాన్ పరిచయం చేయక్కర్లేదు, వైజాగ్లో ఎవరిని అడిగినా చెప్తాను. సీ యు టుమారో. కేర్ఫుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ కథ అయినా అక్కడితో అయిపోయిందంటే మజా ఏముంటుంది? ఇంకో దగ్గర మొదలవ్వాల్సిందే. కొబ్బరికాయల వ్యాపారంతో పాటు మార్కెట్ ఆశలు వాసు చేతికి వచ్చిన తర్వాత నానిబాబుకు తిరుగు లేకుండా పోయింది. కేబీ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయాడు. వాసు అప్పల్ రెడ్డిని పార్ట్నర్గా పెట్టుకొని కొత్త బిజినెస్ ఓపెన్ చేశాడు. బొంబాయి నుండి రెడీమేడ్ బట్టలని తెచ్చి విశాఖపట్నానికి పరిచయం చేశాడు. ఇంకెవరన్నా రావాలా వాసు? ఏం లేదండి మాయా. అనియా కూర్చో. రే నేను కూర్చో. అరే నువ్వు కూర్చో. కూర్చో అనియా. ఈ డబ్బు ఉంచు. ఏటి వాసు ఇది? ఎక్కడో దిక్కులే మనుషులుగా మొదలెట్టామన్నా మనం ఒక పెద్ద వ్యవస్థగా మారాలి. అందులో అందరూ ఉండాలి. అలాంటిది కాకపోతే ఇలాంటి దగ్గర ఎందుకుంది? 2 రూపాయలు ఎక్కువైనా ఇది నాకు కావాలి. రే ఆ అమ్మాయి రా చేతి.
ఇప్పుడేంటి వీళ్ళందరికీ బ్రోకర్వా? మమ్మల్ని కొట్టేస్తావేటి? నేను కొడితే మీరు చచ్చిపోతారు. సుజాత ఇట్రా. ఈ రెండింటి పట్టుకో. పట్టుకో. మా రండి. అమ్మా, ఈ పిల్ల సుజాత, ఆ లక్క పద్మ. ఇప్పటి నుంచి మనతోనే ఉంటారు. నువ్వు రామ్మా. మీరు మాతో పాటు ఉండొచ్చు. నేను నీకు ఇష్టమైతే ఇక్కడే ఎప్పటికీ నాతో ఉండొచ్చు. ప్రామిస్. ఏయ్ వాసు, రా బాగున్నారా? కూర్చో. మొదటి పత్రిక మీకే ఇస్తున్నాం సార్. మొత్తానికి ఒక ఇంటోడు అయిపోతున్నాం. ఎవరు ఆ పిల్లేనా? 4 ఏళ్ళుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసేస్తే ఆళ్ళు చెవులు కొరుక్కోవటం ఉండదు కదా అని. మీతో కొంచెం సెపరేట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. రెడీమేడ్ బట్టల యూనిట్ పెట్టాలనుకుంటున్నాను. బొంబాయి నుంచి సరుకుని తీసుకొచ్చి నేనే తయారు చేసి నేనే సప్లై చేస్తాను. పెట్టుబడి సాయం కావాలి. సాయం చేయను, వాటాకొస్తాను. ఎంత కావాలి? నా పర్సంటేజ్ ఎంత? సరే, 50% ఇస్తాను. కానీ కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. ఉంటాను. వెళ్ళొస్తాం సార్. అంత నచ్చాడా? అడగ్గానే వరాలిస్తున్నావు. సర్కస్లో బఫుల్లను చూసి జనం నవ్వుతారు, చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకుని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒకడుంటాడు. అలాంటోడే వీడు, రింగ్ మాస్టర్. వీడికి జనం రెస్పెక్ట్ ఇస్తారు. నాతో సహా. శత్రువు సైలెంట్గా ఉన్నాడంటే వాడి చేవ తగ్గిందని కాదు, వాడు బలం పెంచుకోవడానికి టైం తీసుకుంటున్నాడని అర్థం. అలా టైం తీసుకొని వాసు పెళ్ళికి అమ్మోర్తో ఊహించని సారే పంపించాడు కేబీ. చెప్పండి. నన్ను లేకుండా పడుకోబెట్టేశారు వాసు. క్లబ్ని అలాగే
ఫ్యాక్టరీని నువ్వే చూసుకోవాలి. సోఫియా జాగ్రత్త. కేబీ అమ్మోరు పోలీసులు లొంగిపోయాడు. కేబీ సంగతి నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. ఉంటాను. కేబీను అమ్మోర్ను ఏదో చేస్తాడనుకుంటే విచిత్రంగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేశాడు వాసు. రివెంజ్ తీర్చుకోలేదు. చదువుకున్నాడు. క్లబ్ మీద, ఫ్యాక్టరీ మీద, అవి నడిచే వ్యవస్థల మీద, నడిపించే మనుషుల మీద పట్టు సాధించాడు. నానిబాబు వచ్చేసాడు. కరెక్టే. మరి పెట్టుబడి గురించి ఎప్పుడు మాడతావన్నయ్యా? ఇప్పుడే వచ్చాడు కదా, కొంచెం చదువుకొని. అలాగని మనం పని ఆపకూడదు, మొదలెట్టేయాలి. ఏటి మొదలెట్టేది? మన దగ్గరున్న డబ్బు గోసికెక్కువ, గొండారుకు తక్కువ. 2.5 లక్షలు కావాలా? అంత డబ్బు కావాలంటే ఏదైనా బ్యాంకుకి బొక్కెట్టాలా, లేకపోతే దొంగ నోట్లు మార్చాలా? చేద్దాం. ఎవరైనా ఉంటే చెప్పు. ఇదే దాన్ని పోయి బాణం తెచ్చి ఇక్కడ ఎట్టుకోవటం అంటే. నేనేదో మాట వరుసకి మొబ్బులు అనేసినాననుకో, ఒక్క నిమిషం కూడా ఆలోచించవేటల్డు. ఆలోచించే చెప్తున్నాను. బ్యాంకులో వద్దు కానీ దొంగ నోట్లో ఉంటే చూడు. ఆయనే ఉంటే తెల్లసేరు ఎందుకందంట, వెనకడికి మొగుడు సచ్చిన పతివ్రత. ఆ ముచ్చడా తీరిందల్లుడు. నువ్వు నా దగ్గర పనిలో చేరక ముందు డబ్బుకు బాగా టైట్ అయిపోయి ఆశలు కట్టలేక ఆ సాల్మన్ గారితో గొడవ పడ్డాను, గుర్తుందా నీకు? దానికి 2 రోజుల ముందు కపూర్ అని, అదిగో ఆడు దోరపూడి నుంచి దొంగ నోట్లు మార్చేవాళ్ళు వచ్చారని చెప్తే 2000 తీసుకుని అనకాపల్లి వెళ్ళా. ఎవరు? అప్పలరెడ్డి. ఉంటానండి, సంతోషం. కానల్లుడు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అవి దొంగ నోట్లంటే నమ్మలేం. నీ కార్స్గా ఉన్నాయి. కష్టాలన్నీ తీరిపోయాని రోడ్డు మీదకి వచ్చానా, దూరంగా లైట్లు కనిపిస్తే లారీ అనుకుని చెయ్యెత్తాను. కానీ వచ్చాగింది పోలీస్ జీపు. పడిపోయింది అల్లుడు. పోలీసులు డబ్బు మొత్తం లాక్కున్నారు. అయ్యా, పెళ్ళాం కూతురున్నారు సార్ అని బతిలాడుకుంటే డబ్బులు తీసుకుని వదిలేశారు. బట్టలు మొత్తం ఇప్పేసి డాయర్ మీద నిలబెట్టారు. ఓ సైడ్ కుక్కలు. నా వాళ్ళకం చూసి ఏ లారీ కూడా ఆపలేదు. గాజువాగ దాకా నడుచుకొని వచ్చేసినాను. చివరాఖరికి ఓ ధర్మాత్ముడు లారీ ఆపి, వద్దలుడు, మనకిది సెట్ కాదు కానీ వదిలి. ఆపండే, నవ్వింది చాలు కానీ ఆపండే. ఓ పంజేమాయ, మార్కెట్లో సౌకర్యాల దగ్గర 2 రోజులు అడ్జస్ట్మెంట్కి ఎంత డబ్బు తీసుకోవాలో తీసుకో. కపూర్తో ఇప్పుడే మాట్లాడు. పెద్ద అమౌంట్ అని చెప్పు, నేను మార్చుకుని వస్తాను. ఒకప్పుడు ఈ క్లబ్ బయట సైకిల్ ఆపి లోనకు రావడానికి కూడా పనికిరమ్మనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అదే క్లబ్లో కూర్చుని మందు తాగుతున్నాం. వాసు చెప్తున్నాడంటే నమ్ము. ప్రామిస్. నువ్వు ముందు డబ్బుల పని మీద ఉండు. బట్టల యూనిట్కి నీ కూతురు పేరు ఎట్టేద్దాంలే. ఎక్కడికి? నీకో విషయం చెప్పాలి. చిన్న పని మీద ఎర్రమట్టి దెబ్బల దాకా వెళ్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. రాత్రిపూట ఈ కత్తి ఇవన్నీ ఎందుకు? అవసరం పడచ్చు. నీ అవసరం ఈ డబ్బు. అది వ్యసనం అయిపోయింది నీకు. వ్యసనంలో పతనం ఉంటది, ఆనందం ఉండదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండొచ్చు కదా వాసు. ఉన్న దాంట్లో బతకాలంటే నా ప్రయాణం అన్నం పొట్ల దగ్గర ఆగిపోయి ఉండేది. ఎత్తుకుంటూ వెళ్ళడమే ఎదిగేవాడే లక్షణం. నన్ను ఎదగలేవు. నీకేటేనైతే నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చెడు జరగదు. వస్తాను.
ఎంత? 1,00,000. 3 లక్షలు అన్నారు. టైంకి సెట్ కాలేదు. మీ నోటు చూపించండి. ఓకే అయితేనే డీల్. ఇక్కడ డబ్బు పట్టుకొని కూకోలేము, రిస్క్. మీరు 3 అన్నారు, 4 అట్టుకొచ్చాం. దొంగ నోటే కదనియా, మళ్ళీ ప్రింట్ కొట్టుకోవచ్చు. ఆ నోట్ చూసావా? అది డూప్లికేట్ అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా కనిపెట్టలేరు. నాసిక్లో ప్రింట్ అవుతాయి. ఏటే ఓకేనా? మీరు ఇంకో 2 రోజులు ఉన్నారనుకో, అవి కూడా నేనే ఉట్టుకెళ్తాను. చూద్దాంలే, ముందు డబ్బు జాగ్రత్త. హ్యాండ్స్ అప్, కదిలితే కాల్చి పడేస్తా. కానిస్టేబుల్స్, డబ్బు సీజ్ చేయండి. ఆ తర్వాత నా బట్టలు ఇప్పేస్తావా? కాకి గొడ్లు బాగున్నాయి ఇన్స్పెక్టర్, కానీ గడ్డం గీసుకోకుండా డ్యూటీ చేస్తే పైన వాళ్ళు ఊరుకుంటారా? పక్క జరమాయ. అరే అసలు దొంగ నోట్లాగా లేవురా. అసలు ఇంత డబ్బు కళ్ళ చూద్దాం అనుకోలేదు అల్లుడు. మాయా, వాళ్ళు నిజంగా పోలీసులు అయింటే డబ్బులు లాక్కుని అరెస్ట్ చేస్తారు, లేకపోతే లంచం తీసుకుని వదిలేస్తారు. బట్టలు ఇప్పి నీకు రోడ్డు మీద నిలబెట్టారంటే అప్పుడే అర్థమైపోయింది వాళ్ళంతా ఒకటే ముఠా అని. అంటే ఇవి అన్నీ అసలు నోట్లే. దొంగ నోట్ ఒకటి కూడా లేదన్నోనా. ఏటి పెద్దమ్మా ఈ టైంలో పాయసం చేసావు? సుజాత ఒట్టి మనిషి కాదురా. ఆ విషయం చెప్పడానికి వస్తే ఏదో పని ఉందని వెళ్ళిపోయావు. వస్తావని చూసి చూసి పడుకుంది పిల్ల. అల్లుడు పేరేం పెడదాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. రేపు బొంబాయి వెళ్తున్నాను, బట్టల ఫ్యాక్టరీ పని మీద. ఆ ఫ్యాక్టరీ పెడితే చావులు మొత్తం దగ్గర ఉళ్ళమ్ముకోకుండా చాలా మంది పనులు పెట్టుకోవచ్చు. మాయా, ఆడేటింగ్ రేట్ చెప్తున్నాడు. నువ్వు ఉండు, నేను ఒకసారి మాట్లాడు. चीटी उठाओ जल्दी जल्दी. हाँ, पैसे लगाओ जल्दी. 5 पे 3 पैसे, 7 पे 12 पैसा, 9 पे 4, 6 15 पैसा. अरे 6 आया रे. सारे को पैसा उड़ गया तू. पैसा लगाओ. इकडे 30 पैसे. चाय
పదాలుడు రేట్లు తీసుకున్నాను ఆడు దిగేటట్లేడు కానీ ఇంకో మిల్లుకి వెళ్దాం. అక్కర్లేదు మాయా, మనం వైజాగ్ వెళ్దాం పదా. అదేంటి? మనం బట్టల వ్యాపారం చేయట్లేదు. మరి చాయ్ 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 భయ్యా దో చాయ్. మాయా చాయ్ 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 ఆ వ్యాపారం ఏదో చెప్పులుడు. भैया एक काली मटका दे दो. चाय 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 भैया चाय पापा चाय चाय రా పట్టుకో. ఏం చేస్తున్నావు? బొమ్మ గీస్తున్నా. సరదాగా ఒక ఆట ఆడదామా? కాలక్షేపానికి. ఇందులో 10 చీటీలు ఉన్నాయి. ఈ చీటీలో 0 నుంచి 9 వరకు 10 నంబర్లు ఉన్నాయి. నేను 2 చీటీలు తీస్తాను. నేను ఏ నెంబర్ తీసాను సరిగ్గా చెప్పిన వాళ్ళకి రూపాయికి 8 రూపాయలు ఇస్తాను. కానీ 2 నంబర్లు సరిగ్గా చెప్పిన వాళ్ళకి రూపాయికి 80 రూపాయలు. రూపాయికి 8 రూపాయలు ఇస్తావా? ఆ 2 నెంబర్లో కరెక్ట్గా చెప్తే 80 రూపాయలా? కామేష్ 4 భాస్కర్ 7 జగపతి 3 పాపరాయమ్మ 7 గెలిచాడు. డబ్బులు ఇవ్వండి సార్. సార్ 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 రండి పందం కాయండి మరి. సార్ 2 నెంబర్లు వస్తే 80 కదండి. మొదటిది 4, రెండోది 7. కామేష్ 3 మహాలక్ష్మి 7 4 రెండో నంబర్ 8 రావాలి. ఒక్క నెంబర్లో పోయింది, లేకపోతే మొత్తం కొట్టేది. పట్టుకోమా. మహాలక్ష్మి 2 రూపాయలు. 4 భలే వ్యాపారం అల్లుడు, పెట్టుబడి లేని సంపాదన. జాగ్రత్తగిన మాయా, వ్యాపారం అంటేనే కొనడం అమ్మడం. మనం ఆశ నమ్ముతాం, నమ్మకాన్ని కొంటాం. ఇదే మనం చేయబోయే కొత్త వ్యాపారం. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందంటావా? ఒక్కసారి డబ్బు మాట్లాడడం మొదలుపెట్టిందంటే ప్రపంచంలో ఏ భాష దానికి సమాధానం చెప్పలేదు మాయా. దేశం మొత్తం ఈ ఆట ఆడబోతుంది. కూలోడ్ నుంచి ఆఫీసర్ దాకా అందరూ ఆడతారు. ప్రామిస్. ఈ ఆటకో పేరెట్టాను. ఏటది? మట్కా. ఆశకు ఆయుష్ ఎక్కువ, చెడుకు వేగం ఎక్కువ. పొద్దున పందెం కాస్తే సాయంత్రం 5 గంటలకు అటో ఇటో తేలిపోయే మట్కాకు జనం అలవాటు పడ్డారు. జనానికి ఏదైనా తొందరగా కావాలి. ఆ తొందరతోనే మట్కాను దేశం మొత్తం విస్తరించాడు వాసు.
So, any traces about the money? मैडम प्राइम मिनिस्टर, हम उसी पर काम कर रहे हैं। कर रहे हो? Seriously? भारत की आर्थिक व्यवस्था में पहली बार इतना अनअकाउंटेबल मनी बैंकों से गायब हो गया और ये बकवास इंटेलिजेंस भी खाली कागज दिखा रहे हैं। हमारे देश में प्रिंटिंग और सर्कुलेशन के बीच इतना ज्यादा फर्क आ रहा है। Where is all the money? Madam Prime Minister, we have done an extended investigation and the money is in Visakhapatnam. Mr. Rao, आप क्या कर रहे हैं? It is your state after all. Madam, we are trying to solve this problem as early as possible, madam. Quicker than that, Mr. Rao. ये धंधा ऐसे ही चलने से भारत का economy will be reduced to ashes. How can the country's development happen without money? Opposition वाले ने बहुत सवाल करना शुरू किए. I should find an answer. Do something. I need results. Sir, it's not like that, sir. We don't know who is operating it. An individual or an organization or a cult. సరే ఏం చేయబోతున్నావు చెప్పు. Sir, I'm sending my best man to Visakhapatnam. Go ahead. అంత డబ్బు విశాఖపట్నంలో ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుంది? ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు వేలు గురుదక్షిణలుగా అడిగిన కథ తెలుసు కదా. అంటే బొటన వేలు తీసేస్తే ఎప్పటికీ విల్లు పట్టి బాణం వేయలేడని, అర్జునుడిని కూడా గెలవలేడనే కదా. కానీ ఏం ప్రయోజనం? ఎడం చేత్తో ప్రాక్టీస్ చేసి యుద్ధానికి మళ్ళీ వచ్చాడు కదా ఏకలవ్యుడు. డార్విన్ అనే పెద్ద మనిషి మనకున్న ఈ చేతులు వేళ్ళు భూమి మీద ఇంకో 16 రకాల జంతువులకున్నాయని చెప్పాడు. మన చేతులకున్నవి అపోజిబుల్ థమ్స్ అంటారు. అంటే బొటన వేలుకు మిగతా వేలు తగిలించగలిగిన చేతులు. అలా 16 రకాల జంతువుల్లో ఎక్కువ శాతం ఉన్నవే కోతుల జాతులు. అందుకే మనిషి కోతి నుండి పుట్టాడు కదా. కోతుల కంటే ముందు, అంటే 38 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద కొన్ని రకాల చేపలకి ఇలాంటి చేతులు ఉండేవట. చూసావా భాస్కర్ రావు, ఒకప్పుడు మనం చేపలం అంట, ఆ తర్వాత కోతులం, కానీ ఇప్పుడు మనుషులం. ఇప్పుడు ఈ కోతుల పురాణం ఎందుకు వాసు? ఎందుకు పిలిపించావు చెప్పు. చెప్తా, ముందుది వినో, బుర్ర పాడైపోదు నీకు. కోతులకు మనుషులకు తప్ప మిగతా జంతువులకు ఉండేవి సూడో అపోజిబుల్ థమ్స్. అవి మనలాగా బొటన్ వేలుని మిగతా వేలుతో టచ్ చేయలేవు. ఈ సౌకర్యం వల్ల మనుషులు చేతులతో అన్నం తినగలరు, అమ్మాయిని ముట్టుకోగలరు, చెలేస్తే దుప్పటి కప్పుకోగలరు, దోమ కరిస్తే ఫట్టుమని కొట్టి చంపేయగలరు. భయపెట్టే శత్రువుతో యుద్ధానికి ఆయుధాన్ని పట్టుకోగలరు. ఇలాంటి చేతులు లేకపోతే మనం పాపం పుణ్యాలు ఏవి చేయలేము. అంత పవర్ఫుల్ చేతులతో ఒక నంబర్ రాసి దేశం మొత్తం ఒకే టైంకి పంపిస్తుంటే కర్నూలు, నంద్యాల, తాడిపత్రిలో మాత్రం వేరే నంబర్లు వినిపిస్తున్నాయట. ఆ నంబర్లు రాసిన చెయ్యి భాస్కర్ రావుదట. ఏమయ్యా జగపతే, నా బామ్మర్ చెప్తే నీ దాకా రాదులేం చేశా. ఇంకోసారి ఇలా జరగదులే వాసు. దేశం మొత్తం ఒకే నంబర్ పంపిస్తున్నానంటే అన్ని దగ్గరలో నా కళ్ళు ఉంటాయని తెలీదా? ఇంకోసారి ఇలా జరగదు వాసు. బామ్మర్దంటే బతుకు కోరతాడు. నీ బతుకేటైంది? ట్రైన్లో నువ్వు ఓడిపోయిన 2 రూపాయలకి నీకు 3 జిల్లాలు ఇచ్చాను. బంగ్లా వచ్చింది, భూమి వచ్చింది, నీ పెళ్ళం మెళ్ళలో బంగారం వచ్చింది. 100 ఎలకలు తిన్న పిల్లి
తీర్థయాత్రకి వెళ్ళిందంటే ఎలాగ నమ్మమంటావు? తప్పు అయిపోయింది వాసు. నిజంగా ఇంకోసారి ఇలా జరగదు వాసు. నన్ను నమ్ము. ప్రామిస్? ప్రామిస్. అసలు కంటే నకిలీకే మెరుపు ఎక్కువ, కానీ ఆయుష్ తక్కువ. అది అర్థం చేసుకుని పని చేస్తే మీ అందరికీ మంచిదే. ఏళ్ళు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుని కాదు, వాసుని, మటకా కింగ్ని. హోమ్ సెక్రటరీ రావుకు సిబిఎఫ్ చీఫ్ మిత్ర చెప్పిన బెస్ట్ మ్యాన్ నేనే. ఈ మట్కా ర్యాకెట్ కింగ్ పిన్స్ని కనుక్కోవడానికి నేను వైజాగ్లో దిగిన రోజే అమ్మోరు జైలు నుండి బయటకు వచ్చాడు. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియని నేను ఒక షిప్పింగ్ కంపెనీలో క్లర్క్గా చేరి నా అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశాను. నా మొదటి టార్గెట్ మట్కాను ఆపరేట్ చేసే లోకల్ బీటర్స్. ఇవాళ నంబర్లు ఇవ్వాలన్నయ్య. అమ్మా పాపం తీసుకురా. తల్లి రామ్మారా, లాల్ పోసుకున్నావమ్మా? బంగారు తల్లి ది అమ్మా. మాయా రాసుకో. సోమవారం. మనుషులు చెప్పుకుంటూ పోయే ఈ ఆటలో నా కూతుర్ని కలపొద్దు. నేనెవ్వరిని ఆడమని బలవంత పెట్టట్లేదు, కానీ జనాల్ని ఈ ఆటకి బానిసలను చేసావు కదా. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇదంతా ఆపే. ఎవరు ఉసురు మనకి తగలకూడదు. ఈ పాపం మనకొద్దు. పాపం పుణ్యం అనేవి నువ్వు ఎక్కడ నిలబడి చూస్తున్నావో ఆ చోటు పట్టి ఉంటుంది. ఆటలో ఓడిపోయిన ఉసురు కంటే ఆటలో బాగుపడి గెలిచినోడు దీవెన మనకి ఎక్కువ ఉంటాయి. ఇది ఆట. గెలిచినోడు వచ్చి నాకు దండం పెట్టట్లేదు, ఓడిపోయినోడు గురించి నేను ఆలోచించక్కర్లేదు. పాప పుణ్యాల గురించి పట్టించుకొని మొగుడు నాకొద్దు. నా కూతురుతో ఇలాంటి పనులు చేయించొద్దు. అంటే నేను నా కూతురు ఇక్కడున్నాం. ఆగో, నువ్వు పాప నా కళ్ళ ముందే ఉండాలి. ఇంతకు మించి దీని పెద్ద చేకో. నేను నాలాగే ఉంటాను, నువ్వు నీలాగే ఉండు. మధ్యలో పాపం లాగొద్దు. నాలుగు గోడలు పైకప్పు ఉన్నంత మాత్రాన్ని దిల్లైపోదు. అందులో నిన్ను ప్రేమించే మనుషులు కూడా ఉండాలి. ఈ రోజు నుండి ఇది నా ఇల్లు కాదు. నా కూతురు ఇలాంటి పనులు చేయదు. కరాఖండిగా చెప్తున్నాను. ప్రతి సక్సెస్ఫుల్ బిజినెస్ వెనుక నేరాలు చావులు ఉంటాయి. మట్కా చాలా కుటుంబాలను నాశనం చేసింది. ఆ కుటుంబాల నుంచి నేను నా టీంని తయారు చేసుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం ఓపెనింగ్ క్లోజింగ్ మట్కా నంబర్లను దేశమంతటా పంపించే వాళ్ళెవరో కనుక్కొని సుప్రీంకోర్టు ముందు నిలబెట్టడం, ఈ దేశ ఎకానమీ కాపాడడం లక్ష్యంగా మా టీం పని చేయడం మొదలుపెట్టాం. ప్రతిపక్షాల ప్రెషర్ తట్టుకోలేక ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అల్లర్లు కర్ఫ్యూలతో దేశం అట్టుడికిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎలక్షన్లో జనతా పార్టీ గెలిచింది. నానిబాబు వైజాగ్ ఎంపీ అయ్యాడు. కేబీ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నైస్ కార్పెట్, చాలా బాగుంది. కాశ్మీర్ నుండి తెప్పించాను. డిజైనర్ పీస్. కావాలంటే తెప్పిస్తాను. పర్వాలేదు. కోకోకోలా షట్ డౌన్ అయిపోయింది. నానిబాబు దేశం మొత్తం కూల్ స్పాట్ ఫ్యాక్టరీలు పెడదామనుకుంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. ఆ విషయం అయితే నానిబాబుతో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. నాతో మాట్లాడితే నానిబాబుతో మాట్లాడినట్టే. నా కల కాదు,
నేను మాట్లాడను. కాఫీ తాగుతావా? నా వెంటపడే వాళ్ళకన్నా నన్ను పట్టించుకొని మగాళ్ళంటే నాకెక్కువ ఇష్టం. నేను మొదటిసారి చూసినప్పుడే నచ్చావు. నీ కళ్ళు, ఆ కళ్ళల్లో ఆకలి. ఇప్పుడైతే ఇంకా ఇంకా నచ్చుతున్నావు. ఎల్లు సోఫియా. నా చిటికెన వేలు తగిలిస్తే ఆస్తులు రాసేవాళ్ళు విశాఖపట్నంలో చాలా మంది ఉన్నారు. నీ చావుల మధుం పెళ్ళంతో పోలిస్తే నాకేం తక్కువ. ఇంకొకసారి నా భార్య గురించి మాట్లాడితే నాలుగు చీరేస్తాను. మాట్లాడను సరే. నీకు నీ పెళ్ళానికి గొడవట, దూరంగా ఉంటున్నారట. నీకేం వద్దా? నాకు నా భార్యకి 1000 పంచాయతీలుంటాయి. అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటాయి. అవి నీలాంటి బజార్ దానికి అర్థం కావు. 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి అమ్మోరు బయటకు వచ్చే వరకు కేబీ సైలెంట్గా ఉన్నాడు. షిప్పింగ్ హార్బర్లో శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ కాంట్రాక్టులను దక్కించుకొని డబ్బును, మనుషుల్ని కూడగట్టుకున్నాడు. భయం, పరపతి తన గుప్పెట్లో ఉండాలంటే చేతిలో తుపాకీ ఉండాలని కేబీ అనుకున్నాడు. నిన్ను పేరెట్టి పిలవాలంటే ఏదోలా ఉంది. పెద్దోడు అయిపోయావు. మీరు ఎంపీ అయిపోయారు. ఇక్కడ ఎవరికి మొక్క పడితే ఆడితే షో. ఆయన నేను మీ మనిషిని. సోఫియాని పంపించినందుకు ఫీల్ అయ్యావా? మీరు నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. నేను ఢిల్లీలో ఉన్నాను అప్పుడు. అసలు సంగతి ఏంటంటే అది... ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అదే కోకోకోలా సంగతి. ఇదే కరెక్ట్ టైం. దేశం మొత్తం మన కూల్ స్పాట్ ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నాను. దేశం అంతా 7-8 దగ్గరలో ఫ్యాక్టరీలు పెట్టాలి. దానికి పెట్టుబడి సాయం కావాలి. నేను సాయం చేయను, వాటాకొస్తాను. అలాగే వాసుతో పార్ట్నర్షిప్ అంటే నాకు సంతోషమే. కానీ పెట్టుబడి ఒక్కటే కాదు, నీ టైము కావాలి. ఈ పార్టీ గొడవల్లో ఢిల్లీ, వైజాగ్ అని తిరగటానికే నాకు టైం సరిపోవట్లేదు. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రండి చెప్తాను. మార్కెట్ నుండి ఇక్కడ దాకా నేను చేసిన నా ప్రయాణంలో నాకు తోడున్న నా మనుషులున్నారు. మనం పెట్టే ఫ్యాక్టరీలో వాళ్ళని వాచ్మ్యాన్గా పెట్టుకోవాలి. ఫ్యాక్టరీ బయట వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. ఇంకొకటి, ఫ్యాక్టరీ పెట్టే జాగాని లీజుకి కానీ రెంట్కి కానీ తీసుకోకూడదు. లీజు, రెంటు వద్దంటే భూమి కొనాలి. చాలా ఖర్చు అవుతుంది వాసు. భూమి మీద పెట్టుబడి పెడితే తప్పులేదు, డబ్బు నేను సత్తాను. ಬೇಗ ತಿನ್ನಮ್ಮ. ಆನು మీ నాన్ని వేలు బేగొచ్చేసినట్లున్నాడు. జాగ్రత్తమ్మా. ఎవరు? తీసుకెళ్ళి నేను చెప్పిందాకా బయటికి రాకూడదు, సరేనా?
తల్లిని భార్యను పోగొట్టుకున్న తర్వాత వాసు తగ్గాడు. మట్కా ఆగింది. డబ్బు రుచి మరిగిన జనం మట్కా ఆగిపోవడంతో బీటర్స్ మీద తిరగబడ్డారు. వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రానున్న 72 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాలైన విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ మొదలగు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు రానున్న 3 రోజులు వేటకు వెళ్ళ నేను ఎంపీ అయ్యానన్న సంతోషమేం లేదు. నీకు జరిగిన ఘోరం తలుచుకుంటుంటే నువ్వు ఇలా ఢీలా పడిపోకూడదు వాసు. పాము బుస కొట్టినంతసేపే దానికి జనం భయపడతారు. నువ్వు కాటే ఎక్కర్లేదు, బుస కొట్టు చాలు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను పాలిటిక్స్లో బిజీ అయిపోయాను. ఫ్యాక్టరీలన్నీ నువ్వే నడిపించాలి. నువ్వు దడదడలాడిస్తూ తిరుగుతుంటే కేబీ లాంటి వాళ్ళు మళ్ళీ మన ఊసెత్తరు. ఆలోచించు. కేబీ ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు, దొరుకుతాడు. పోగొట్టుకున్నోళ్లను తిరిగి తెచ్చుకోలేం. ఉన్నోళ్లను పోగొట్టుకోకు. జాగ్రత్త. నువ్వు నా ఇంటికి రావటం, నిన్ను మళ్ళీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది వాసు. చూడాలనిపించింది, కలవాలనిపించింది. మన మధ్య జరిగింది మర్చిపో ప్లీజ్. ఆ రోజు నీ సుజాత గురించి అలా మాట్లాడాల్సింది కాదు. అవన్నీ గుర్తుపెట్టుకుంటే నీ గిఫ్ట్ తీసుకొచ్చేవాడినా. అదేం లేదు. నచ్చిందా? హ్యాపీ? ఎప్పుడో బాగుందన్నది గుర్తుపెట్టుకొని మరీ తెచ్చావు. ఇట్స్ రియలీ ప్రెషియస్ ఫర్ మీ. మళ్ళీ నిన్ను పాత వాసులా సంతోషంగా చూడాలంటే ఏం చేయాలి? సుజాత ప్లేస్ని ఎవరూ ఫిల్ చేయలేరు. కానీ నిన్ను, నీ పాపను చూసుకోవడానికి నేను ఇప్పుడు కూడా రెడీ. బాగా అలసిపోయావు కదూ? ఏమైంది? సుజాత గుర్తొచ్చిందా? అవును. రేపు మళ్ళీ మన ఇద్దరం కలిసి నిన్ను మళ్ళీ నాకు ఎవరైనా దూరం చేస్తే? అలా ఏం జరగదు. లేదు లేదు, ఎవరు నమ్మలేము. నా లైఫ్లో ఇంకెవరిని పోగొట్టుకోలేను. క్లబ్లో అటాక్ చేసిన వాళ్ళు, అమ్మని సుజాతని చంపిన వాళ్ళు కేబీ మనుషులు. ముందని ఫినిష్ చేయాలి కదా. నీకు నానిబాబుకు చాలా మందే శత్రువులున్నారు. కరెక్టే. కానీ క్లబ్లో నానిబాబు నేను కలుస్తున్నట్టు మనకి నా మనుషులకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఆయన కేబీకి టిప్పర్ ఇచ్చి ఉంటారంట.
నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. అవన్నీ మర్చిపో. ఎంజాయ్ దిస్ ఈవినింగ్. అక్కడే ఉండు. నిన్ను ఆ కార్పెట్ని కలిసి చూస్తుంటే కాంబినేషన్ చాలా బాగుంది. ఒక విషయం చెప్పు సోఫియా, నేను మంచోడ్నా చెడ్డోడ్నా? నువ్వు ఫైటర్వి. కరెక్టే. ఫైటర్ అంటే నా వాళ్ళని చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు కదా. మళ్ళీ నీకేమైనా అయితే ఆ రోజు క్లబ్ నుండి చివరిగా కేబీకు ఫోన్ వెళ్ళింది. నాకు ఇక్కడ కంట్రోల్ ఉంది కాబట్టే నేను ఇక్కడ దాకా రాగలిగాను. నేను ఇక్కడికి వచ్చినట్టు కేబీ గౌరెట్టాను. తెలిసిపోయింది. నువ్వు వైజాగ్ వదిలేసి ఎక్కడికి పారిపో. సోఫియా నేను చెప్పేది విను ప్లీజ్. నేను చెప్పేది విను. శ్మశాన వైరాగ్యం వదిలిన తర్వాత వాసు మళ్ళీ తన పడగ విప్పాడు. మట్కా రెట్టింపు వేగంతో పుంజుకుంది. నా ఇన్వెస్టిగేషన్ చివరి దశకు వచ్చింది. ఈ కేసులో ఇంపార్టెంట్ లీడ్ నాకు బొంబాయిలో దొరికింది. లంచ్ చేయరా సార్ మీరు? నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. ఓకే సార్. The first opening bet begins at 9 o'clock and the closing bet is 5 in the evening. From 1 to 9, మీరు ఏ నంబర్ మీదైనా పందెం కాయచ్చు. పాన్ షాప్స్, టీ స్టాల్ ఓనర్స్, ఎనీబడి క్యాన్ బి ద బీటింగ్ ఏజెంట్. వాళ్ళు మీరు పందెం కాసే నంబర్ని రాసి సంతకం చేసి మీకు ఇస్తారు. సాయంత్రానికి ఆ నంబర్ వస్తే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ 8 times ఎక్స్ట్రా మనీ. అదే ఓపెనింగ్ క్లోజింగ్ నంబర్స్ కరెక్ట్గా గెస్ చేస్తే యూ విల్ గెట్ 80 times. ఇది డ్రగ్స్ కంటే డేంజర్ వ్యసనం మేడం. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. కొంతమంది బాగుపడ్డారు, చాలామంది నాశనం అయిపోయారు. Send this. కంట్రీ ఎకానమీలో ఆల్మోస్ట్ 60% అకౌంటబుల్గా లేదు. ఈ మట్కా ఆడిస్తున్న వాళ్ళ దగ్గర ఉంది. మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇప్పుడున్న జిల్లాలు మొత్తం 412 మేడం. ప్రతి జిల్లాకు ఒక బీటర్ ఉంటాడు. ఆ బీటర్కి నంబర్ వస్తుంది. ఇవి మొత్తం 450 మంది బీటర్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మేడం. వీళ్ళెవ్వరూ ఒకరికొకరు తెలీదు, ఒకరినొకరు కలుసుకోరు. బట్ వీళ్ళందరికీ ఒకే కామన్ పాయింట్, పిల్లలు. బొంబాయిలో సుజాత ఇంగ్లీష్ కాన్వెంట్ అనే స్కూల్లో చదువుతున్నారు. విత్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్. వాళ్ళ చదువు, భోజనం, సదుపాయాలు అన్నీ చూసుకొని ఆ పిల్లల్ని చదివిస్తుంది ఎందుకో తెలుసా? తన పేరు కానీ ఈ మొత్తం వ్యవస్థ ఎలా నడుస్తుందో మాట మాత్రమైనా లీక్ చేయకుండా దీనిని నడిపిస్తున్న వాళ్ళు ఏర్పాటు చేసిన సిస్టమ్ అది. పొరపాటున ఎవరైనా నోరు విప్పితే వాళ్ళ పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తారు. సో ఈ బిజినెస్ని నడిపిస్తున్నది మనిషి ఆశ, భయం. I'm all yours to hear the names behind this.
వీడి పేరు ప్రసాద్. ఒకప్పుడు జైలు నుండి బయటకు వచ్చి మార్కెట్ కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు అనేవాడి ఫ్రెండ్. ఈ వాసు అనేవాడు వైజాగ్ ఎంపీ నానిబాబు బిజినెస్ పార్ట్నర్స్. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్ మేడం. ఎంపీ నానిబాబు కానీ వాసు కానీ లేదా ఇద్దరు ఈ మట్కా అనే గ్యాంబ్లింగ్ ర్యాకెట్ని నడిపిస్తుండాలి. వీళ్ళకు దేశం మొత్తం మీద 8 కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఆపరేషన్లో లేవు. ఆ ఫ్యాక్టరీలోని వీళ్ళు ఈ డబ్బంతా దాచుండాలి. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? వీళ్ళు నడుపుతున్న ఈ స్కూల్లో మొత్తం 766 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అందులో 755 మంది ఈ 412 మంది పీటర్స్ పిల్లలు. మిగతా 11 మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలు. సో దేర్ ఈస్ ద లింక్. ఐ నీడ్ ఎ సర్చ్ స్క్వాడ్ మేడం. Go ahead. What's your first location? మెడ్రాస్. నాకు తెలిసిన కథ అయిపోయింది. ఇక్కడి నుంచి కథ ఏ మలుపు తిరుగుతుందో ఈ ఫ్యాక్టరీ చెప్తుంది. లెట్స్ సీ. యార్నింగా గేట్ ఓపెన్ మన ఎందుకు? పోలీస్ సరే. అదేంటి? అది నేనుండే రూమ్ సార్. నీ కూతురు హరితారాణి బొంబాయిలో చదువుతుంది కదా. నీ జీతానికి ఆ స్కూల్కి మ్యాచ్ అవ్వట్లేదు. తెలిసింది చెప్తే నాకు టైం మిగులుతుంది, నీకు ప్రాణాలు మిగులుతాయి. చెప్తే చంపేస్తారు సార్. చెప్పకపోతే నేను చంపేస్తాను నిన్ను. చెప్తే నీ కూతురు ప్రాణాలతో నీ దగ్గరకు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. నాది అనంతపురం కాడుండే కిష్టిపాడు ఊరు మేడం. నా లెక్కనే ఇంకా 10 మంది ఉన్నారు. మా పిల్లల చదువు, మా కుటుంబాలకు అయ్యే ఖర్చు మొత్తం
బొంబాయి నుండి ప్రసాద్ సారే చూసుకుంటాడు. 6 ఏళ్ల క్రితం ఈడికొచ్చినాం మేడం. లెక్క వచ్చే ముందే నాకు చెప్తారు. నేను ఎవరితో మాట్లాడకూడదు. సంవత్సరం క్రితం ఈ ఫ్యాక్టరీ మూసేసినారు మేడం. అది సరే, దేశం మొత్తానికి ఈ నంబర్ ఒకేసారి ఎలా వెళ్తుంది అది చెప్పు. మేడం, నీకు తెలిసిందంతా చెప్తే రేపు పొద్దున కల నీ కూతురు నీ దగ్గర ఉంటుంది. విశాఖపట్నం నుండి దేశం మొత్తానికి పోయే రైళ్ల మీద వారానికి సరిపడా నంబర్లు రాస్తారు మేడం. మొదటి బోగి మీద ఉండేది ఓపెనింగ్ నంబర్, గార్డ్ బోగి మీద ఉండేది క్లోజింగ్ నంబర్. అన్ని ఊర్లకు ట్రైన్స్ తిరగవు కదా. అవును మేడం, అలాంటి ఊళ్ళకు పావురాలకు కట్టి పంపించేస్తారు. పావురాలా? ఇది రోజు పంపించేది కాదు. వారం మొత్తం రావాల్సిన నంబర్లన్నీ ముందే రాజు పంపించారు. బీటర్లు ఏజెంట్లు మోసం చేయకుండా మా పిల్లల్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా కంట్రోల్లో ఉంచుతారు. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు ఈ విషయాలు ఏం తెలియదు మేడం. తెలుసు. ఆ నంబర్లో డిసైడ్ చేసి పంపేది ఎవరు? సార్, నన్ను నా కూతుర్ని చంపేద్దామన్నా నాకు తెలియదు సార్. నో మోర్ బీడింగ్ అరౌండ్ ద బుష్. అన్ని ఫ్యాక్టరీస్ని కంట్రోల్లోకి తీసుకోండి. పేపర్ వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఐ రిపీట్, నో ప్రెస్. సార్, సిబిఐ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని. హలో సార్, ఐఎమ్ మిత్రా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్. అతను చెప్పిన విషయం గురించి మీతో మాట్లాడాలి మా ఆఫీస్లో. All your factories are under our control, including your staff and the money. రీజన్ తెలుసుకోవచ్చా? కూల్ డ్రింక్ బిజినెస్ ఇల్లీగల్ కాదు. అండ్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. మర్చిపోతున్నారు మీరు మిస్సెస్. మీ పేరేంటన్నారు? మిత్రా. అండ్ దిస్ ఇస్ ద కేస్. ఇది మీరు ఫ్యాక్టరీలు నడుపుతున్నందుకు కాదు, మట్కా అనే గ్యాంబ్లింగ్ నడుపుతున్నందుకు అండ్ కోట్ల కొద్ది డబ్బులు మీ ఫ్యాక్టరీలో దాచిపెట్టినందుకు. కోట్ల కొద్ది డబ్బా? నిజంగా మీరు మాట్లాడుతున్నది నాకు అర్థం కావట్లేదు. అదొక చిల్లర వ్యవహారం. ఇదంతా నడిపిస్తున్నది వాసు. వాడు నడిపిస్తున్న మట్కాలో ఇంత డబ్బు ఉందని, దాన్ని నా ఫ్యాక్టరీలో దాస్తున్నాడని నాకు నిజంగా తెలియదు. యా, బట్ యువర్ అ పార్ట్నర్. ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అండ్ దెన్ ద కోర్ట్ ఆఫ్ లా విల్ డిసైడ్ వాట్ టు డూ ఫర్దర్. 1 minute మిస్సెస్ మిత్రా. దీని గురించి ఎంతమందికి తెలుసు? Well, me and my team members. నేను ఒక సిగరెట్ కాల్చొచ్చా? ఇరవై 25 ఏళ్ల నుండి స్ట్రగుల్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ మీరు నాకు కోఆపరేట్ చేసి నా చేతులు క్లీన్ చేస్తే ఒక ఫ్యాక్టరీ మీది. అంటే ఆ ఫ్యాక్టరీలో ఉన్న డబ్బంతా మీదే. మిగతా ఫ్యాక్టరీస్ యూ కెన్ డూ వాట్ ఎవర్.
వాట్ అబౌట్ యూ? మీకు ఆ డబ్బు వద్దా? ఐఎమ్ అ పొలిటీషియన్. పాలిటిక్స్ ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్. జనాల దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నా అంచనా నిజమైతే వాసు ఇంకా చాలా చోట్ల డబ్బులు దాచుంటాడు. నేను అది బయటకు తీస్తాను. వాట్ అబౌట్ యూ? డీల్? మేం పని మొదలు పెడతాం. వాసుని ఫైండ్ అవుట్ చేసి అరెస్ట్ చేయాలి. వాడు మీకు దొరకడు. ఈరోజు శుక్రవారం, ఆదివారం పొద్దునకంతా వాసు ఉండడు. మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వాసు గురించి, ఈ జూదం గురించి చెప్పండి. యుద్ధం ఆగాలంటే శత్రువు చచ్చిపోవాలి. ముందు నేను ఒక పాత ఫ్రెండ్ని కలవాలి. నానా, ఇలాంటి పనులు చేయొద్దని అమ్మ నీకు చెప్పింది కదా. వీటి వల్లే కదా నాన్న అమ్మ నాన్నమ్మ చనిపోయారు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా చంపేస్తారా నాన్న? పాపా, ఏం మాటలవి? అమ్మ చెప్పినప్పుడు ఆపలేదు కదా నాన్న. నేను చెప్తున్నా, ఇప్పుడైనా ఇవన్నీ ఆపేయచ్చు కదా నాన్న. నేనిప్పుడు ఆపేస్తే చాలామంది జీవితాలకు జవాబు చెప్పాలి. ఎందుకు ఆపలేనంటే అసలు ఎందుకు మొదలు పెట్టానో చెప్పాలి. నీకొక మేక పిల్ల కథ చెప్పాలి. దా. అనగనగా భూమి ఆకాశం కలిసే చోట ఒక దీవి. ఆ దీవిలో ఒక చిన్న మేకపిల్ల వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండేది. అలాంటి మేకల కుటుంబాలు ఆ దీవిలో ఇంకా కొన్ని ఉండేవి. చుట్టూ ఉన్న సముద్రం ఆ మేకలకు తాగడానికి నీళ్ళిచ్చేది కాదు. దీవిలో ఉన్న ఆ ఇసుకలో మేత పండేది కాదు. దిక్కుతోచక సముద్రం మధ్యలో చేపలు పట్టడం నేర్చుకున్నాయి ఆ మేకలు. ఆ దీవిలో ఒక నక్కుండేది. ఆ మేకలన్నిటికీ ఆ నక్కే నాయకుడు. నక్క చెప్పిందే ఆ మేకలకు శాసనం. ఆ నక్క నాన్న మేకలన్నిటినీ సముద్రంలో చేపల వేటకు పంపింది. మేకలు నక్కకి చేపలు తీసుకొస్తే నక్క వాటిని తీసుకుని దానికి నచ్చినంత మేతేసేది. మేకలు తీసుకొచ్చిన చేపలు తిని ఆ నక్క బాగా బలిసింది. కానీ కష్టపడ్డ మేకలకు మాత్రం ఒక పూట బెత్తమే ఇచ్చేది. నక్క చేస్తున్న శ్రమ దోపిడీ తప్పని చిన్న మేకపిల్ల నాన్న మిగతా మేకలను కూడగట్టుకుని నక్కను ప్రశ్నించింది. బలిసిన నక్క న్యాయం అడిగిన మేకను కొట్టి పడవను కాల్చేసి ఆ కుటుంబాన్ని వేట నుంచి వెలేసింది. మిగతా మేకల్ని ఆ కుటుంబంతో కలవద్దని ఆజ్ఞాపించింది. ఆ కుటుంబం 2 రోజుల పస్తులుంది. చిన్న మేకపిల్ల ఆకలితో వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తుంటే కుటుంబం పస్తులతో చచ్చిపోతుందేమోనని నాన్న మేక మిగతా మేకల తలుపులు కొట్టింది. కానీ ఏ తలుపు తెరుచుకోలేదు. దిక్కుతోచక మేత కోసం నక్క కాలు పట్టుకుని బతిమాలుకుంది. దయ, కరుణ
కరుణ లేని ఆ దుర్మార్గపు నక్క నా పాకలో మేతుంది. కానీ నువ్వు వస్తే కాదు, నీ భార్యను పంపించమని అడిగింది. నాన్న మేక ఇంటికొచ్చి ఏడుస్తూ ఆ విషయం చెప్పింది. ఆకలి కంటే పాపిష్టిది ఇంకేమీ లేదు. వేరే దారి లేక అమ్మ మేక మేత కోసం నక్క దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చింది. అందరి ఆకలి తీర్చింది. తెల్లారింది. తెల్లారి వెలుగులో నాన్న శవాన్ని చిన్న మేకపిల్ల చూసింది. చుట్టూ మూగిన మేకల మాటలు బట్టి నాన్నైతే మేత విన్నాక అమ్మ మేకెళ్తే ఎందుకు ఇచ్చిందో అని మేకపిల్లకు అర్థమైపోయింది. ఆ మేకపిల్ల కోపం వచ్చింది. ఆ దీవి మీద, ఆ నక్క మీద, కృతజ్ఞత లేని ఆ మేకల మీద, ఏమీ చేయలేని ఆ దేవుడి మీద కోపం వచ్చింది. అప్పుడు ఆ నక్కను చంపేసి పడవల్ని కాల్చేసి తల్లిని తీసుకుని దూరంగా ఒక దీవికి వెళ్ళిపోయి అక్కడ తనలాంటి మేకల మందలతో ఒక పెద్ద అడవిలోకి వచ్చేసింది. ఆ అడవిలో క్రూరమైన ఒక తోడేలు దగ్గర చేరింది. కొన్ని సంవత్సరాలు ఆ తోడేలు మేకపిల్ల రక్తంతో పందాలు నడిపింది. మేకపిల్ల పెద్దదై తోడేల దగ్గర నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ తోడేలు, మేక మేక, నువ్వు మేకవి కాదు, పులివి. ఈ భూమి మీద నువ్వు బతకాలంటే నువ్వు పులిగానే బతకాలని చెప్పింది. అప్పటి నుండి మేక పులిలాగా ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళకు పులిగా మారిపోయింది. మేకపిల్ల చచ్చిపోయింది. మంచి చెడు అనేది కాలే కడుపే నిర్ణయిస్తుందని తెలుసుకున్నాక అది పులిలాగే ఉండడానికి నిర్ణయించుకుంది. ఈ విషయం నీకు అర్థమైన రోజు నువ్వే మీ నాన్న దగ్గరకు వచ్చి ఒక ముద్దు పెడతావమ్మా. వెళ్ళి పడుకో. వచ్చాడు. ఎలాగున్నావు గిబి? సముద్రంలో ఉన్నా బాగా సుఖపడుతున్నావు. తిన్నగా విషయానికి వస్తాను. నీ బతుకు ఈ సముద్రం మీదే తెల్లారిపోకూడదు. నువ్వు ఒడ్డుకు రావాలి. నా పదవిని, నా పరపతిని ఒడ్డున పడియాలి.
ఆ వాసుగాడు వచ్చి వైజాగ్లో పాతుకుపోయాడు. నా పక్కనే ఉండి నాకే పొక్కెట్టాడు. దేశంలోని డబ్బుని సగానికి పైగా పోగేశాడు. మట్కా, అందులో కుప్పల కుప్పల డబ్బు. అమ్మమ్మమ్మ, నా ఫ్యాక్టరీలన్నీ వాడుకున్నాను. ఆ డబ్బాడి దగ్గర ఉండకూడదు, ఆడిని ప్రాణాలతో ఉంచకూడదు. ఎన్నో రోజుల నుండి ఎలాంటి టైం కోసం చూస్తున్నా. టైం వచ్చేసింది, పోగొట్టాలి. ఆడిని కన్నంలోంచి బయటికి తీసుకురావాలి. అమరు, కొబ్బరి తోటలు కౌరు పెట్టు. విశాఖపట్నం బీచెస్ గాలికి తగిలి చాలా రోజులు అవుతుంది. నా పాప ఎక్కడా? కంగారు పడిపోకమాయా, మాకు కావాల్సింది నువ్వు. నిన్ను చంపేసి నీ కూతురు పంపించేస్తానులే. మీరు కొబ్బరి తోట కుర్రాలుగా తమ్ముళ్ళు. నేను మీలాగే మొదలెట్టినండి. ఎంత ఒప్పుకున్నారో తెలీదు, కానీ నన్ను నా కూతురిని వదిలిస్తే మీరు జీవితంలో చూడనంత డబ్బిస్తాను. ఓ 60,000 ఒప్పుకున్నా. నువ్వు ఎంత ఇస్తావేటి? ఓ 1,00,000 ఇస్తా మాయా? 60 లక్షలు ఇస్తాను. ఇప్పుడే ఇక్కడే యానక జీపులో డబ్బు ఉంది. మీకు కావాల్సినంత తీసుకోండి. 1-2 కట్టలు ఎక్కువైనా పర్లేదు. చూడరా, పాప ఎక్కడ్రా? అక్కడ నుంచి పాపా, పాపా, నీకేం కాలేదు కదా? భయపడ్డావా తల్లి? లేదు నాన్న, నువ్వు వస్తావని నాకు తెలుసు. రాయ్, ఈ పని పురమాయించినోడికి నన్ను చంపేసా అని చెప్పేయండి. అలాగే మాయా. చెప్పు. సరే, వచ్చి మిగిలిన డబ్బులు పట్టుకెళ్ళిపోండి. శవం ఎక్కడా కనపడకూడదు. సరే మరి, నేను బయలుదేరుతున్నాను. పంపకాలు ఎప్పుడో చెప్పు. ఢిల్లీ నుంచి రాగానే పంపకాలతో పాటు పెద్ద పార్టీ చేసుకుందాం. ఈ రాత్రికే డబ్బును సీతమ్మ దారి గోడౌన్కి చేరేసేయండి. ఓకే సార్. రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి కబరెట్టండి. అలాగే సార్. నాకు అసలు ఈ వ్యాపారంతో ఏం సంబంధం లేదని, వాసు పారిపోయాడని చెప్తాను. రేపు మధ్యాహ్నం విమానానికి నేను ఢిల్లీ వెళ్తాను. అలాగే. నా సంగతి చెప్పలేదు. వాసు శవాన్ని యారాడ్లో ఇసిరేస్తారు. 2 రోజులకో 3 రోజులకో శవం ఒడ్డుకొస్తే ఆత్మహత్య చేసుకున్నాడని కేసు క్లోజ్ చేయి. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నీ సెటిల్మెంట్ చూస్తాను. అప్పుడు దాకా ఇది ఉంచు. డిఎస్పి పోస్టింగ్ నేను చూసుకుంటాను. వాసు, నాకు దీంట్లో సంబంధం లేదు. నీకు ఇష్టం వచ్చింది చేసుకో. నేను బయలుదేరుతాను. కూర్చోకుండా పాత బాకీ తీర్చుకోవాలి. కూర్చో. కేబీ ఎక్కడ? నువ్వు దాచిన డబ్బులే
తీసుకురావడానికి వెళ్ళాడు వాసు. వాసు, నేను చెప్పేది నువ్వు కావాలంటే కేబిన్ చంపుకో, మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏముంది ఇంకా? నేను నిన్ను స్టేషన్లో కాపాడాను, పెద్దోడిని చేశాను. నీకొక చిన్నన్నలాగా ఉన్న కోపంలో బుర్ర పనిచేయక ఏదో కోపంలో బుర్ర పని చేయక నా కూతురు జోలికి వస్తావా? నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావా? నన్ను తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కసారి ఆలోచించు, నాకు చెప్పకుండా నువ్వు మట్కా నడపలేదా? ఇంత డబ్బు ఉందని నువ్వు చెప్పావా? రేయ్, అది నా ఐడియా, నా బిజినెస్. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడైనా మోసం చేశానా? నా భూమిలో నా పెట్టుబడితో పెట్టిన నీ ఫ్యాక్టరీలో వచ్చే లాభం నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. లెక్క అడిగానా? రైట్ రైట్, నీ ఐడియానే. నాకెందుకు చెప్పాలి? నన్ను క్షమించు ప్లీజ్. దొంగ నా కొడక, క్షమించడం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు కేబీ ఎక్కడున్నాడో చెప్పు. పోర్ట్లో వెళ్ళి చంపి, కావాలంటే నీకేం అవ్వకుండా నేను చూసుకుంటాను. కొండ ఉన్నాడు, నువ్వేం చెప్తే అదే ఎఫ్ఐఆర్ రాస్తాడు. ప్లీజ్ వాసు, మనం ఎప్పట్లాగే కలిసి ఉందాం ప్లీజ్. మనుషులు మనసులు ఒక్కసారి ఇరిగిపోయాక మళ్ళీ అతుక్కో. బలవంతంగా అతికించిన ముందున్నంత బలంగా ఉండదు. నేనేం చంపలేను. ఒకప్పుడు నన్ను కాపాడావు, నేనేం చంపలేను, చంపను. నాకు ఓ నీతుంది. ఎరా సిటీ బాబు, నీకు బొట్టెట్టి చెప్పాలా? నా ఫ్యామిలీని టచ్ చేసిన వాళ్ళందరినీ కలుస్తున్నాను కేబీ. నీ అపాయింట్మెంట్ కావాలి. వస్తున్నాను, అన్ని లెక్కలు తేల్చుకుందాం. సావు సార్, వాసు కేవిన్ కలవడానికి పోర్టుకెళ్తున్నాడు. సిచ్యువేషన్ కొంచెం సీరియస్గానే కనిపిస్తుంది సార్. కేబీ, సిబిఐ డోంట్ మూవ్. వాసు, సరెండర్. యువర్ గేమ్ ఇస్ ఓవర్. ఈయన్ని నువ్వు పట్టుకుపోతే తర్వాత ఈడొచ్చి నా ప్రాణాలు పట్టుకుపోతాడు. అమరు, డిస్కుం 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 జల్లడైపోలాడోల్లో. ఎప్పుడు అవసరమైన నన్ను పిలువు.
లొంగిపో వాసు. మట్కాను గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. నీ దగ్గరున్న నోట్లను రద్దు చేసింది. డిమానిటైజేషన్. అన్ని నోట్లు గవర్నమెంట్ రద్దు చేసింది. వీలైతే నా మాటగా మీ గవర్నమెంట్కి చెప్పు. మట్కాని లీగల్ చేసి లైసెన్స్ ఇస్తే ఒక్క రాత్రిలో ఇండియాకు నప్పంతా తీర్చేస్తాను. గవర్నమెంట్ అప్పు తీరుస్తారంటున్నావు, అది జరిగే పనేనా? నీది పొగరో అమాయకత్వం అర్థం కావట్లేదు. ధైర్యం, నా ధైర్యంలో కల్తీ ఉండదు. నిజంగా అప్పంతా తీర్చేస్తాను. ప్రామిస్. వాసు, గవర్నమెంట్ నీలాంటి క్రిమినల్స్ కి లొంగదు, ఒప్పుకోదు. నా మాట విను. నీకు తక్కువ శిక్ష పడేలా చేస్తాను. నేను మాట్లాడతాను. ఆఫీసర్, మీలాంటి మంచోళ్ళ వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ళ వల్ల ఓ 10 మంది కడుపులు నిండుతున్నాయి. నేచర్ బ్యాలెన్స్. వాసు, ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఏం చేస్తావు? ధర్మంగా బయట బతకగలవా? ధర్మం మనకేది అవసరమో అదే ధర్మం. మనుషుల ఆశ సావనంత వరకు నా వ్యాపారానికి సావుండదు. రా. మట్కాని దేశం మొత్తం క్లోజ్ చేశారు. నేను దుబాయ్ చేరాక మన కొత్త వ్యాపారం ప్లాన్ చెప్తాను. ప్రసాద్ 2 నెలలు బయటకు వస్తాడు. నువ్వు కోల్కతా చూసుకో, నువ్వు మద్రాస్ చూసుకో, మీరు బెంగళూరు చూసుకోండి. ఈసారి ఎట్స్ అయిపోతున్నాడు. సేమ్. ఆశ నమ్ముతాం, నమ్మకాన్ని కొంటాం. అదే సారా, కానీ కొత్త సీసా. ఆ సీసా పేరే క్రికెట్. క్రికెట్ బెట్టింగ్. దావూద్, బాంబాయి నుంచి మన వ్యాపారాన్ని తనే చూసుకుంటాడు. మీరందరూ ఏం చేయాలో డైరెక్షన్స్ అని తనే చెప్తాడు. ఫాలో అవ్వండి. ఉంటాను.